ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఓయ్ నిన్నే, ఏమైంది అంతలా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మూడు బాగాలేదు, ఏంటేంటో గుర్తొస్తుంది. కొంచెం అలా బయటకన్నా వెళ్దామని ఊరికి. ఏంటి తేజు ఇది? ఇట్స్ బీన్ 2 years, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బాధ పెడితే ఎలా చెప్పు? అయినా ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? వి షుడ్ మూవ్ ఆన్ అంతే. నిజమేనే, వాడి నుండి వాడి జ్ఞాపకాల నుండి బయటకు రావడానికి ఎంత ట్రై చేస్తున్నా నా వల్ల కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మర్చిపోలేకపోతున్నానే వాడిని. నువ్వే ఇంత బాధపడుతుంటే వాడు ఇంకెంత బాధపడుతున్నాడు. ఇదిగో మన పార్వతి ప్రేమిస్తున్న దేవదాస్ వీడే. వీడి పేరు అభిద్. పార్వతికి పెళ్ళయ్యాక అందరూ దేవదాస్ బాధపడడం చూశారు, కానీ పార్వతి బాధపడింది ఎవరు చూశారు? మరి ఆ పార్వతి అంత బాధపడుతుందంటే ఆ దేవదాస్ ఇంకెంత బాధపడుతున్నాడు చూడండి మీరే. ఏంటి బ్రదర్ ఇది? 3 months నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఏదో రాస్తూనే ఉంటా. సినిమా చూసేవాడి హృదయం కదలాలి అంటే నా చేతిలో ఈ పెన్ ఎప్పుడు కదులుతూనే ఉండాలిరా. అయినా మనసులో ఎప్పటి నుండో కరుడుగట్టిన బాధ పెన్లోని ఇంక్లా మారి ఆ ఫీలింగ్ మాటల రూపంలో పేపర్ మీదకి వస్తుందిరా. ఏంటో బ్రదర్, నీ మాటలో ఉన్న డెప్త్ అర్థం చేసుకోవడానికి ఎప్పుడు నేను ట్రై చేస్తూనే ఉంటాను. అంత డీప్ మాత్రం వెళ్ళలేకపోతున్నా. రైటర్ అనేవాడు ఎప్పుడూ ఒకరిని ఫాలో అవ్వకూడదు. ఓన్లీ హౌ టు ఫాలో యువర్ హార్ట్. అప్పుడే నిన్ను ఆడియన్స్ ఫాలో అవుతుంది. అయినా బ్రదర్, ఈ 3 నెలల్లో 3 గంటల లవ్ స్టోరీస్ ఎన్నో చెప్పావు, కానీ ఈ 3 years లవ్ స్టోరీ మాత్రం చెప్పలేదు. ఒకసారి చెప్పు బ్రదర్. బట్ ఏదో ఒక స్టోరీ మాత్రం చెప్పుకో. అయినా స్టోరీ చెప్పాలి అనుకుంటే నేను రాసిన ఏదో ఒక స్క్రిప్ట్ చెప్పేవాడిని, కానీ జీవితం సినిమాలా కాదు కదా. ఏమైంది అంటే పర్టికులర్గా ఇలా అని చెప్పలేనురా.
ఎందుకంటే జరిగింది జరిగినట్లుగా చెప్పగలిగితే రియల్ స్టోరీకి డిఫరెన్స్ ఏముంటుంది? 3 గంటలు చూపించి సినిమా చూసే మనం ఎంత ఫీల్ అవుతాం. అలాంటిది 3 సంవత్సరాల నుండి ఒకే బాధను మోయడం అంటే అంత అలుసు కాదు కదా. ముందు 3 గంటల కథ ఒకటి చెప్తాను, దానికి ఒక ఎండింగ్ ఇవ్వు, తర్వాత నా కథ చెప్తాను. ఏమంటావు? ఒక అమ్మాయి ప్రేమలో పడ్డానికి 10 సెకండ్ల టైం కూడా పట్టదురా. కానీ అదే అమ్మాయితో జీవితాంతం బ్రతకాలంటే అది కూడా అమ్మాయికి ఇష్టం లేకుండా 10 జన్మలు కష్టపడినా జరగదు. అఫ్కోర్స్ మనకని లేవనుకో, ఇక్కడ కూడా అంతే, చాలా తొందరగా ప్రేమించేశాడు. అంటే చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలా కాదు, ఎప్పుడు ప్రేమించాడో తెలియకుండా అలా చూస్తూ ప్రేమించేశాడు. ఎంత తొందరగా ప్రేమలో పడ్డాడో అంతకంటే తొందరగా ఆ సముద్రంలో మునిగిపోయాడు. ఇంకా ఆ అమ్మాయి నాకు అవసరం లేనట్టుగా సైలెంట్గా ఉంది. ఏదో కష్టాలు పడి మెల్లగా తనని పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక గాల్లో తేలడం, మేఘాల్లో విహరించడం కామన్ ఆ టైంలో. అలా బాగా టేస్ట్ ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఎక్కువ రోజులు ఉండలేక ప్రపోజ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సినిమా ఎఫెక్ట్, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉన్నాడని చెప్పిందంటే నేనంటే ఇష్టం అనే కదా అనుకుని ఏదో ఆశలో ఒకరోజు ప్రపోజ్ చేస్తాడు. ప్రపంచంలో ఏ విధవా ఇలాంటి ప్లేస్లో ప్రపోజ్ చేసి ఉండదు. నేను చేస్తున్నందుకేమనుకోవద్దు. కావాల్సినప్పుడు ఎంత వెతికినా దొరకదు. ఉన్నప్పుడు దాని విలువేంటో తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ ఎప్పటికీ తీరదు. ఎందుకంటే అదే ప్రేమ అంటే. ఐ లవ్ యూ తేజు. వాడి ప్రేమ అమ్మాయి మనసుని చేరుకోవట్లేదు. ఎలా అయినా తనతో బ్రతకాలని గుండెల్లో గట్టిగా అనుకున్నాడు కదా. అందుకనే ఎన్ని ఎదురొచ్చినా వదిలేస్తున్నాడు, ఎంత బాధ పెట్టినా భరిస్తున్నాడు, ఎంత దూరం చేస్తుంటే అంత దగ్గరగా వెళ్తున్నాడు. అయినా లాభం లేదు. ఏడుస్తున్నాడు, కళ్ళలోని కన్నీరు ఇంకిపోయేలా రోధిస్తున్నాడు, గుండెలోని బాధ కరిగిపోయేలా. కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం మారిపోయేలా చేయలేకపోతున్నాడు. కళ్ళలోకి చూసి చెప్పాలంటే మౌనం ఆపేస్తుంది. హృదయంలోని వేదనను చూపాలంటే మాట ఆగిపోతుంది. తను ఎదురుగా ఉన్నప్పుడు మాట మొదలవడం లేదు. తను దూరంగా వెళ్ళిపోతుంటే కన్నీరు తగ్గడం లేదు. తన ప్రేమ అమ్మాయి హృదయానికి చేరుకునేలా ఎలా పంపించాలో అని విధాలా పరితపిస్తున్నాడు. అందాన్ని చూసి ప్రేమించి ఉంటే పొరపాటున కొంచెం ఆలస్యంగా అయినా అదృశ్యమయ్యేదేమో. కానీ కళ్ళలో పుట్టిన ప్రేమకి, మనసులో మొదలైన ప్రేమకి కాస్త తేడా ఉంటుంది కదా. వాడు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయం ఆ ఒక్క అమ్మాయికి తప్ప చివరికి దేవుడితో సహా అందరికీ తెలుసు. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు కదా. పాపం ప్రేమికుడు, వీడు మాత్రం ఏం చేయగలడు? ఎదురు చూడడం తప్ప. ప్రేమకు ఇంకో పేరే పెయిన్ కదా. వాడికి అది అలవాటైపోయింది. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమిస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు అదే ప్రేమని ఒక రాతి శిల్పం మీద చూపించి ఉంటే ఆ ప్రేమకి ఆ శిల్పం అయినా కరిగిపోయేదేమో. కానీ ఆ అమ్మాయి హృదయం మాత్రం కరగట్లేదు. మనం అసహించుకున్నా మనల్ని ప్రేమించేది అమ్మ అయితే, మనం ప్రేమించినా మనల్ని అసహించుకునేది ఒక్క అమ్మాయి మాత్రమే. చూసిన తర్వాత వెళ్ళిపోయిన రోజులు, మాట్లాడిన తర్వాత గడిచిన గంటలు, కదిలి వెళ్ళిపోతున్న క్షణాలు తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఇలా ఎదురుచూపులో ఉన్న సమయంలో
ఎన్నో రోజులకు గడుస్తున్న క్షణంలో అమ్మాయి దగ్గర నుండి కాల్ వస్తుంది. అబీద్, ఐఎమ్ వెరీ సారీ రా. నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఆలోచనని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్. ఆరంభంలో ఉన్న ఆనందం ఆఖరికి వచ్చేసరికి అంతరమైపోతుంది. కళ్ళలో నుండి కన్నీరు పొంగుతుంది. చేతిలో కదిలిన ఫోన్ మోకాళ్లతో ఒకేసారి నిలబడింది. అంతే, ఇన్ని ఇయర్స్గా వాడి మనసులో దాచుకున్న ప్రేమ అలాగే ఉండిపోయింది. అది బయటకు రావాలి, లేకపోతే వాడు బయట ప్రపంచంతో బతకలేడు. ఇదిరా కథ. ఇప్పుడు చెప్పు, ఈ స్టోరీలో హీరోని ఒక జాబ్లో సెటిల్ అయినట్లు చూపించి ఎండ్ చేయాలి. ఎలా పెడితే బాగుంటుంది? ఏ జాబ్లో చూపించి ఎండ్ చేస్తే బాగుంటుంది చెప్పు. అంత బాధ గుండెలో పెట్టుకుని ఎలా బ్రతుకుతాడు బ్రదర్? అసలు అమ్మాయి ఉన్న రోజులు కాదు, వాడు బ్రతుకున్న రోజులు ఆ బాధపోదు. అది కొంచెమైనా తగ్గాలంటే వాడు రైటర్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ బ్రో. ఏమంటా? అందుకేరా నేను రైటర్ అయ్యాను. తప్పు చేశాను, దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. వాడి ప్రేమ పొందే అదృష్టం నాకు లేదు. తేజు, వాడు ఎలా ఉన్నా నువ్వు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాడే. అయినా నువ్వు హ్యాపీగా ఉంటే కదా వాడు కూడా హ్యాపీగా ఉండడానికి. అంటే ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. హలో, చెప్పురా. ఏమంటుంది? నువ్వేమంటున్నావో తను కూడా అలానే అంటుంది. సర్లే, తను పక్కనే ఉంది, మళ్ళీ చేస్తాను. ఓకేనా? బాయ్.